నా పేరు ఉంటే దర్శనం కేటాయించవద్దని ఈవో ఆదేశాలు ఇవ్వడం దారుణమని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడిగా స్వామివారిని దర్శించుకునే అవకాశం తనకు ఉందంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు ఈవో కార్యాలయంలో భాను దరఖాస్తు చేసుకోగా భాను పేరు మినహా మిగతా అందరికీ దర్శనం టికెట్లను ఈవో కార్యాలయం సిబ్బంది కేటాయించగా తనకెందుకు దర్శనం కేటాయించారని ఈవో కార్యాలయ సిబ్బందిని భాను నిలదీశారు. ఈవో ఆదేశాల మేరకు దర్శనం కేటాయించలేదని సమాధానం ఇవ్వడంతో టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడిగా తనకు దర్శనం కేటాయించాలని భాను అక్కడ సిబ్బందితో గొడవకు దిగడంతో పై అధికారుల దృష్టికి సమాచారం చేరవేసిన సిబ్బంది అర్ధరాత్రి భానుకు కూడా దర్శనం కేటాయించారు. దీంతో ఈ ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల భాను మీడియాతో మాట్లాడుతూ దేవస్థానం ఉండేది భక్తుల కోసమని, వ్యక్తిగత కక్షలతో దర్శనానికి రాకూడదని నిబంధనలు విధించడం మంచిది కాదని మండిపడ్డారు. పాలక మండలి మాజీ సభ్యుడిగా తనకు వీఐపీ బ్రేక్లో స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందన్నారు. మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. భగవంతుని దర్శనం చేసుకునేందుకు ఇక్కడ ఉద్దేశపూర్వకంగా నా పేరుంటే దర్శనాలకు అనుమతి ఇవ్వద్దని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈవో హుకుం జారీ చేయడం మంచిది కాదు. ఇది దేవస్థానం అనేది భక్తుల కోసం నిర్మించింది. కేవలం ఇక్కడ వ్యక్తిగత కక్షల కోసం దర్శనానికి రానియకుండా వ్యక్తిగత కక్షలతో ఆపడం మంచిది కాదు. ధర్మకర్తల మండలి సభ్యుడిగా భగవంతుని దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఇది భగవంతుని దర్శనం చేసుకున్నాను. టికెట్ లేకుండా మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా అవకాశం ఉంది.